జై గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర, మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే స్వామి, ఇప్పుడు మనము భీమవరము మా ఊళ్ళో అమ్మవారి ఆలయానికి వస్తాం అన్నమాట. ఇది చాలా పురాతనమైన ఆలయం, చాలా పవర్ఫుల్ ఆలయం. అయితే ఈ అమ్మవారు 16 అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తుంది. అయితే స్వాములు, ఈ అమ్మవారు 50 కిలోల బంగారంతో మనకు దర్శనమిస్తారు. అయితే ఇక్కడ ఈ ధర్మకర్తల ఐడియా ఏముందంటే, దీన్ని 100 కిలోల వరకు పెంచాలని వాళ్ళ టార్గెట్. అయితే అప్పుడు ఈ ప్రపంచంలో ఇంత బంగారం ఏ తల్లికి ఉండదు, అది రికార్డ్ బ్రేక్ అవుతుంది అనమాట. అది వీళ్ళ ప్రయత్నం. స్వాములు, అయితే ఈ ఆలయము 1880లో కొలువు తీరిందనమాట. అమ్మవారు మహాకాళి అమ్మవారుగా ఈమెను భావిస్తారనమాట. ఈమె గ్రామ దేవత కూడా. గ్రామ దేవత. అందరి కష్టాలను తీర్చే మా ఊళ్ళ అమ్మ అని కొందరు అంటారు. చూడండి, అమ్మవారు ఎంత అద్భుతంగా దర్శనమిస్తుంది. మంచిగా దర్శనం చేసుకోండి. అందరి కష్టాలను తీర్చే మా ఊళ్ళ అమ్మ అని కొందరు అంటారు. చూడండి, అమ్మవారు ఎంత అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ చుట్టుప్రక్కల మామిడి చెట్లు ఉండడం వల్ల మా ఊళ్ళమ్మ అని అంటారని కొందరు అంటారు అన్నమాట. అయితే తర్వాత శ్రీ కిరణ్జీ అప్పారావు గారిచే మలచబడ్డ ఈ విగ్రహం ప్రసన్నంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ప్రతి సంవత్సరం జనవరి 14 నుండి నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ అమ్మవారు చతుర్భుజాలతో 12 అడుగుల ఎత్తులో బ్రహ్మాండంగా మనకు దర్శనమిస్తుంది. మొదట ఈ విగ్రహం భీకరంగా ఉండేది. అయితే 1910లో వచ్చిన వరదల వల్ల పాక్షికంగా ఈ విగ్రహం దెబ్బతిందనమాట. చూశారు కదా, బ్రహ్మాండమైన దర్శనమైంది. అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నడవండి, వెళదాం. ఇంకా వేరే ఎక్కడ ఏ స్వామి దృష్టికి వెళ్దాం. నడవండి, పోదాం.